పాలమూరు జిల్లాకు ఒక శుభదినం. జిల్లా పార్టీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి గారు, సీనియర్ ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లు రవి గారు, ఏఐసిసి నుంచి తెలంగాణ ఇన్ఛార్జ్ మాజీ మహారాష్ట్ర పిసిసి అధ్యక్షులు, మహారాష్ట్ర హోంమంత్రిగా పనిచేసి సుదీర్ఘమైన అనుభవం ఉన్న మాణిక్రావు ఠాక్రే గారు, మన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా వారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వేగంగా అధికారం వైపు దూసుకెళ్తున్నది. ఈ సందర్భంలో ఆనాడు నేను జడ్పీటీసీగా పోటీ చేసినప్పుడు, అదేవిధంగా శాసన మండలిలో పోటీ చేసినప్పుడు దయాకర్ అన్న అండగా నిలబడి సొంత తమ్ముడిలాగా, కుటుంబ సభ్యుడిలాగా ఆనాడు రాజకీయంలో ఎంబడుండి కొత్తకోట దయాకర్ రెడ్డి గారు చేతి పట్టుకొని నడిపించారు. ఆ రోజు నేను శాసన మండలి సభ్యుడిగా ఎన్నిక కావడానికి కృషి చేశాను. ఆ రోజు నుంచి తెలుగుదేశం పార్టీలో కావచ్చు, శాసనసభ్యుడిగా కావచ్చు, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కావచ్చు, ఏ సందర్భం వచ్చినా రాజకీయంగా నేను అడుగు ముందుకేసినప్పుడల్లా కొత్తకోట కుటుంబం నాకు అండగా నిలబడి ఈరోజు ఇక్కడికి రావడానికి ఎంతో సహకరించింది. అన్నతో రెగ్యులర్గా మాట్లాడేవాడిని. ఎన్ని ఉన్నా అన్నా నువ్వు రావాలి, మనం కలిసి కాంగ్రెస్లోకి పోదామంటే ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నంత వరకు, చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతంలో దృష్టి పెట్టినంత వరకు నాకు పదవులు లేకపోయినా నేను తెలుగుదేశం పార్టీ జెండానే మోస్తా. ఏదైనా అవసరమైనప్పుడు నిజంగా నా వల్ల నువ్వు ఉన్నత శిఖరాలకు ఎదగడానికి అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా ఆ కుటుంబం నీకు అండగా నిలబడుతుంది అని చెప్పి ఆనాడు దయాకర్ రెడ్డి అని చెప్పిండు. వారు ఆరోగ్యం బాలేక హాస్పిటల్కి పోయిన రోజు కూడా నాకు అదే సైగా చేసిండు. కార్తీకును సిద్ధును చూపించుకుంటూ వాళ్ళిద్దరిని నీ ఎంబడి పెట్టుకోవాలి నీ కుటుంబ సభ్యులు అని చెప్పి దయాకర్ అన్న నాకు హాస్పిటల్లో చెప్పడం జరిగింది. ఆ రోజు నేను డాక్టర్ మల్లు రవి గారు వెళ్ళాం. అన్నను కలవడానికి, చూడడానికి, మాట్లాడడానికి తీవ్రమైన ప్రయత్నం చేసిండు. మాట్లాడలేకపోయినా ఆయన కళ్ళతో నాకు సైగ చేసిండు, వాళ్ళ బాధ్యత మీదే అని. తప్పకుండా నేను ఇవాళ చెప్తున్నా, రాబోయే ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావును దించుతాం. 2009 శాసనసభ పార్లమెంట్ ఎన్నికలలో నాకు బాగా గుర్తుంది. పొత్తులో భాగంగా మక్తల్ శాసనసభ నియోజకవర్గం దయాకరణకు రాకుండా టీఆర్ఎస్ పార్టీ ఆనాడు పొత్తులో తీసుకుంది. అయినా చంద్రబాబు నాయుడు గారు దయాకరణకు బీఫామ్ ఇచ్చి ఎమ్మెల్యేగా నామినేషన్ వేసినాక ఎన్నికల ప్రచారం సందర్భంలో దయాకర్ అన్న నాకు మాట చెప్పాడు, రేవంత్ నువ్వు చంద్రశేఖరరావుని గెలిపించాలని ఈ పాలమూరు పార్లమెంట్లో నువ్వు తిరుగుతున్నావు, చంద్రశేఖరరావు గెలిచిండు అంటే మహబూబ్నగర్కి అన్యాయం చేస్తాడు, తెలుగుదేశం పార్టీని మోసం చేస్తాడు, సరిగ్గా దొరికిండు, ఇప్పుడు సంగతి చూద్దాం, ఇక్కడ ఓడగొడదామని నాతో మాట్లాడి. అంటే నేను అన్నా నాకైతే తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారి పొత్తులో భాగంగా ఎట్లయినా చంద్రశేఖరరావుని ఎంపీగా గెలిపించండి, మాట రాకూడదని చెప్పిండు. మనం ఈరోజు అతన్ని ఎలాంటి వాడన్నా కానీ మనం కష్టపడి పార్టీ పొత్తు ధర్మంగా ఎన్నికల్లో పనిచేద్దామంటే ఆయన కేసీఆర్ కుటుంబానికి దయాకర్ రెడ్డి గారి మద్దతును కూడగట్టి 2009లో చంద్రశేఖరరావును మహబూబ్నగర్ పార్లమెంటు నుంచి
మనం గెలిపించడం జరిగింది. ఆ గెలుపులో దయాకర్ రెడ్డి గారి కృషి ఎంతో ఉంది. సీతక్క ఆ రోజు దేవరకద్ర ఎమ్మెల్యేగా, దయాకర్ రెడ్డి గారు మక్తల్ ఎమ్మెల్యేగా నిలబడి, నేను కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో నిలబడి ఆడ టీఆర్ఎస్ కి జెండా కట్టేటోళ్ళు లేడు, కేసీఆర్ కు జై కొట్టేటోళ్ళు లేడు. ఆయన దయాకర్ రెడ్డి గారు, నేను, సీతక్క మా ఎన్నికల కార్యక్రమాలు నిర్వహించుకుంటూనే మిగతా శాసనసభ నియోజకవర్గాల అందరినీ కూడగట్టి తెలంగాణ రాష్ట్రం రావాలి, పొత్తులో ధర్మంగా చంద్రశేఖరరావు గెలవాలి అని మేము ఆయన 2009లో మేం కష్టంగా పడ్డాం. కాబట్టి పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో నోరు ఎత్తకపోయినా చంద్రశేఖరరావును అక్కడి నుంచి మనం గెలిపించినాం. 2009లో మనం గెలిపించి పార్లమెంటుకు పంపించాం. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రం నేను తెచ్చిన అని చెప్పుకుంటున్నాడు చంద్రశేఖరరావు. నేను ఇవాళ పాలమూరు బిడ్డల తరఫున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నేను అడుగుతున్నా, 9 ఏళ్లు దాటిపోయింది నువ్వు ఎంపీగా, ఆనాడు మేము గెలిపించి తెలంగాణ రాష్ట్రం వచ్చి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈ 9 ఏళ్లలో మా జిల్లాకు నువ్వేం చేసినావు? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు 30% కూడా పూర్తి కాలేదు. 16వ తారీఖు నాడు ప్రారంభిస్తున్నామని చెప్పి 31 పంపులు ఉంటే ఒక్క పంపుతో నీళ్లు ఓపించి ఈ దివాలా కోరు దద్దమ్మ ఇవాళ పాలమూరు రంగారెడ్డి పూర్తి అయిందని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. 2 ఎంపీలు 13 ఎమ్మెల్యేలను నీ పార్టీని మహబూబ్నగర్ జిల్లా ప్రజలు గెలిపించారు కదా, మరి పాలమూరు జిల్లా వలసలు ఆపినవా? పాలమూరు జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసినవా? మా నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చినవా? మా దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినవా? మా పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినవా? మా చదువుకున్న పిల్లలకి ఇంటికో ఉద్యోగం ఇచ్చినవా అని నేను అడుగుతున్నా. ఆయన మా దయ వల్ల, మా కష్టం వల్ల, మా శ్రమ వల్ల మా పాలమూరు బిడ్డలు నేను భుజాల మీద మోసి పార్లమెంటుకు గెలిపించి పంపిస్తే ఇవాళ మునగాన్ని మాటలు మాట్లాడుతున్నావు. మా పాలమూరు జిల్లాకు ఇవాళ నువ్వు తీరని అన్యాయం చేసినావు. ఆనాడు అలంపూరు కృష్ణా నీళ్లలో మునిగిపోతే, వరదలలో మునిగితే బంజారా హిల్స్ లో ఇల్లు అమ్ముకొని అలంపూరు ప్రాంతంలో ఇల్లు కట్టిస్తా పేదలకు అన్నావు. ఎంపీగా ఉన్నప్పుడు కట్టియాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చి 9 ఏళ్ళు అయింది ముఖ్యమంత్రి. మా అలంపూరు కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఎవరి పేదోళ్లకు ఇండ్లు కట్టియలే. అదేవిధంగా కొల్లాపూర్లో శ్రీశైలం ప్రాజెక్టులో మునిగిపోయిన పేదల్ని 98వ జీవో అమలు చేసి వాళ్ళని ఆదుకుంటా అన్నావు, వాళ్ళని నిండా ముంచినావు. ఇవాళ పాలమూరు జిల్లాలో వలసలు ఆగలేదు, అభివృద్ధి జరగలేదు.